మన ప్రియ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ దీవెనలు శుభములు కలుగునుగాక. ఈ సాయంకాల వేళయందు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బహుశా నువ్వు ఏదైనా ఒక యాంగ్జైటీ, డిప్రెషన్ మరియు దీర్ఘకాలపు వ్యాధుల చేత పీడించబడి బాధించబడుతున్నావేమో. బహుశా ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు గుండా నువ్వు వెళ్తున్నావేమో. బిజినెస్లో మరి వ్యతిరేకతలు ఎదుర్కొంటున్నావేమో. నువ్వు ఉద్యోగం చేసే స్థలమందు వ్యతిరేకతలను ఎదుర్కొంటున్నావేమో. చాలా కాలంగా ఆ ప్రమోషన్ కానీ లేదా మరి వివాహము ఎందుకో మరి ఆలస్యం అవుతున్నదేమో. నీ జీవితంలో ఎవరైనా కూడా నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి బహుశా నువ్వంటే గిట్టనోళ్ళు ఏదైనా ఒక చేతబడి లాంటిది నీపై ప్రయోగించినారేమో. ఈ సాయంకాల వేళయందు ప్రియమైన దేవుని బిడ్డ, నీవు భయపడాల్సినటువంటి అవసరం లేదు, నిరాశ చెందాల్సినటువంటి అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను వీటి అన్నిటి నుండి విడిపించి నిన్ను బహుగా దీవించి ఆశీర్వదించబోతున్నాడు. ఒక దురాత్మ పట్టినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువును చూసినప్పుడు బిగ్గరగా కేకలు వేసిన యేసుక్రీస్తు ప్రభు ఆ దురాత్మను ఆజ్ఞాపించి అతనిని విడిచి బయటికి రా. వెంటనే ఆ దురాత్మ యేసుక్రీస్తు ప్రభు మాటకు లోబడి ఆ యొక్క వ్యక్తిని విడిచి బయటకు వచ్చింది. ఈ యొక్క వేళయందు యేసుక్రీస్తు ప్రభు నిన్ను కూడా పట్టి పీడిస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి అంధకార క్రియలను ఆయన బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు. యేసు నామమున నీవు బహుగా ఫలించబోతున్నావు, బహుగా దీవించబోతున్నావు. ఆ బిజినెస్లో నీవు సఫలీకృతను చూడబోతున్నావు. ఒక సక్సెస్ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో కావచ్చు, నీ యొక్క వివాహములో కావచ్చు, పెండింగ్ ఉండేటువంటి ప్రపోజల్లో కావచ్చు, ప్రమోషన్లో కావచ్చు, అన్ని విషయాలలో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. బహుశా నీవు దీర్ఘకాలపు ఆ యొక్క హ్యాబిట్స్ నిన్ను బాధిస్తున్నాయేమో. ఈ సాయంకాల వేళయందు దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. నిరాశ చెందద్దు. మన యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతి అయినటువంటి దేవుడు. నిన్న ఆ యొక్క వ్యక్తిని ఏ విధంగా అయితే విడిపించినాడు, ఈ దినమున నిన్ను కూడా అదే విధంగా విడిపించి బహుగా ఆశీర్వదించబోతున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్, గాడ్ బ్లెస్ యూ.